ఎప్పుడు వీడియో కోసమైనా సరే అయితే గుడ్లు తీసుకొస్తున్నాను, లేదా చికెన్ తీసుకొస్తున్నాను. ఈ 2 లేకుండా అయితే కంటెంట్ అయితే ఉండట్లేదు. ఎందుకంటే జనాలు చూసేది కూడా అదే గదా! సో, ఏది చూస్తే అదే చేయాలి గాబట్టి ఎక్కువ ఇవే పట్టుకొస్తున్నా. ఇంకేమోలెండి. ఇంకేదైనా సరే ఒక 10 డేస్ మాత్రం ఓపిక పడితే ఒక 2 మంత్స్ నాన్ వెజ్‌కి చెక్ పెట్టేస్తామనమాట. ఇంక దగ్గరకి కూడా రానివ్వను. ఇంక ఈరోజైతే కర్రీ చేద్దాం అనుకోని జెప్పేసి ఆమ్లెట్ తోటి కర్రీ ప్రిపేర్ చేశాననమాట. ఏంటో ఎప్పుడూ అన్నంలో తినడం తప్పితే ఈ కర్రీ కొత్తగానే ఉందండి నాకు వండేటప్పుడు కూడా. ఎలా ఉంటుందా అని భయపడ్డాను కానీ, నిజంగా చాలా టేస్ట్‌గా అనిపించేసింది. ఇంట్లో 4 గుడ్లున్నాయి కాబట్టి చిన్న చిన్న ఆమ్లెట్స్‌గా వేసేసుకొని, వేరే కళాయి పెట్టుకొని, ఆయిల్ వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి బాగా వేపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని, అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, చింతపండు పులుసు వేసుకొని, ఆమ్లెట్ ముక్కలు కూడా వేసుకొని, పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, నేను టేస్ట్ చేసేసాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి.